నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా పరిషత్తులో అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ ఫోటో జడ్పీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి జన్మదినం అవనివ్వండి, అలాగే వారి వర్ధంతం అవనివ్వండి, అలాగే రాజ్యాంగాన్ని రచించిన రోజు అవనివ్వండి, లేదు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అవనివ్వండి, వీటన్నిటినీ కూడా ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించుకుంటాం. కారణం, ఈ దేశంలో స్వాతంత్రం ఏర్పడిన దగ్గర నుంచి రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చి ఈ దేశంలో పౌరుడు ఏ రకంగా జీవించాలి, వారికి ఉన్న ప్రాథమిక హక్కులేంటి, వారి జీవన విధానం ఏ రకంగా ఉండాలి, భావి తరాలు ఏ రకంగా ముందుకు పోవాలి, ఈ దేశం ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఆనాడు రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టే రాజ్యాంగ కమిటీలో వారు చైర్మన్గా చేస్తూ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఇవాళ ఈ భారతం, ఈ దేశంలో అందరం కూడా స్వేచ్ఛాయుత జీవితంలో ఉన్నామంటే ఆ రోజు ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగంలోనే దానికి బలోపేతమే ఈరోజు మనందరికీ అది నిదర్శనం. ప్రపంచంలో చూస్తూ ఉన్నాం, ఇవాళ అనేక దేశాలు అల్లకొల్లోలంగా ఉన్నాయి. దానికి కారణం ప్రజాస్వామ్యంలో వారికి సరైన రాజ్యాంగం లేకపోవడం, సరైన విధి విధానాలు లేకపోవడం, వారిలో అసమానతలు ఎక్కువ అవడం. ఇటీవల కాలంగా చూస్తూ ఉంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రాథమిక హక్కులు ఉన్నాయో, ఇవాళ ప్రాథమిక హక్కులు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉల్లంఘనలు జరిగే పరిస్థితి చూస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు విషయాలు చెప్పారు. ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంగా ఆ ప్రభుత్వాల తాలూకా బాధ్యత నిర్బంధ విద్య వల్ల మంచి నిండు నూరేళ్ళు జీవించే హక్కును వారికి ఇచ్చి మంచి వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రెండు కల్పించాలి. అనేక ప్రజాస్వామ్యం ప్రాథమికంగా కల్పించిన హక్కులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా విద్య చూస్తే నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ ప్రజలు చదువుకోవాలి, పౌరులు చదువుకోవాలంటే వాళ్ళ పిల్లలు చదివించుకొని గత ప్రభుత్వంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇవాళ విద్య గురించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ప్రతి పౌరుడు కూడా విద్యలో ఇతర దేశాలతో పాటుపడే విధంగా, పోటీ పడే విధంగా ఇవాళ విద్యను అందిస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్య నిర్వీర్యం చేసింది. ఇవాళ ప్రాథమిక పాఠశాలలో విద్య లేదు. ఇవాళ మళ్ళీ బడులు చదువుకోలేక ఏదైతే ప్రభుత్వాలు ఫీజులు చెల్లించి ఫీజు రింబర్స్మెంట్ పథకం పెడితే ఆనాడు కిచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ప్రతి పౌరుడు ఈ దేశం, ఈ రాష్ట్రంలో చదువుకోవాలని ఆకాంక్ష కలిగిన ప్రతి విద్యార్థికి కూడా ఈ ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పి విదేశీ లాంటి విద్య లాంటి ఒక సంవత్సరానికి ₹1 కూడా కట్టి ప్రభుత్వాన్ని పిల్లలు చదివించిన మహనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇప్పటికే పిల్లలు చదువుకోవడానికి టీసీలు స్కూల్ నుంచి పంపించే కార్యక్రమం, కాలేజీల నుంచి పంపించే కార్యక్రమం, మీరు ఫీజులు కడితే కానీ మీ చదువులు లేవని చెప్పే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 5 నెలల 6 నెలల కాలంలోనే ఇవాళ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున ఈ జిల్లాలో చూస్తే మధ్యాహ్న భోజన పథకంలో చూస్తూ ఉంటే గతంలో మెనూ పెట్టి ఆ మెనూని అక్షరాల ప్రతి పిల్లడు పౌష్టికాహారం ఉండాలని చెప్పి వారికి అన్ని రకాల అమలు
ఇవాళ పిల్లలు ఆకలితో అలమటించే పరిస్థితి, ఇవాళ పిల్లలు చదువులు లేక మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు పూర్వంలాగా వాళ్ళు వృత్తుల్లోకి పంపించే పరిస్థితి, మళ్ళీ దాపురించే పరిస్థితి వాళ్ళ ఈ ప్రభుత్వం చర్యలు చేపడతాం. కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ మళ్ళీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ మహనీయుడు చెప్పింది విద్య ఒకటే ప్రతి పౌరుడికి ఆస్తి అని చెప్పారు. మీరు 100% మరలా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. విద్యార్థులకి సరైన పాఠాంశం లేక ఇవాళ పడే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ముఖ్యంగా వైద్య విషయంలో తీసుకొస్తే పూర్తిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇంటింటికి వైద్యం ఇచ్చే పరిస్థితి ఉండేది. ఎవరైనా పేదవాడు ఇవాళ వైద్యం కోసం ఇబ్బంది పడితే వారికి అనారోగ్యం చేస్తే ఇవాళ ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయంలో వెల్నెస్ సెంటర్లు కట్టి అక్కడ ఏఎన్ఎంని ఎమ్మెల్యేని పెట్టి అక్కడ వచ్చి గ్రామాల్లో ఇవాళ ప్రతి దగ్గర వాలంటీర్లు పెట్టుకొని లేదు ఆశా వర్కర్లు పెట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరికి ఫేవర్ సర్వీస్ చేసి ఏ చిన్న పరిస్థితి వచ్చినా కూడా కరోనా లాంటి కష్టకాలం వస్తే అలాంటి పరిస్థితిని ఎదుర్కొని చేసిన ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ పూర్తిగా వైద్యం నిర్వీర్యమైపోయింది. ఇవాళ పేదవాడికి వైద్యం లేదు. ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే మళ్ళీ దేవుణ్ణి తలుచుకొని నా నుండి నూరేళ్ళు నిండిపోవడమేనా అని చెప్పి ఇవాళ పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీని పూర్తిగా బలహీనపరిచింది ప్రభుత్వం. ఇవాళ వాళ్ళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎవరైనా వెళ్తే మీరు డబ్బులు కడితేనే వైద్యం తప్ప ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ అమలు పరచలేని పరిస్థితి. ఇవాళ ప్రాథమిక వైద్యం పూర్తిగా అందలేని పరిస్థితి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే ఇవాళ డయేరియా వాటితో సుమారు 2 అంకెలు జ్వరంతో మనుషులు చనిపోతూ ఉంటాయి. ఎక్కడికక్కడ డయేరియా వస్తే గ్రామాల్లో వస్తే ఇవాళ పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ వైద్యం నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కేవలం ఈ ప్రభుత్వం ఏంటంటే కక్ష సాధింపు ధోరణికి లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారి హక్కులు ఉల్లంఘన చేసి వారి మీద కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితి. ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టే ఇవాళ ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రచనలన్నింటిలో కూడా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి పౌరుడి ఈ ప్రభుత్వం పునరాలోచన చేసి అవి తీసుకురావాలని, లేదంటే తప్పకుండా ఆ మహనీయుడు చూపించిన బాటలో తప్పకుండా ఉద్యమాన్ని చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా ఆశయాలకి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పోరాటం చేస్తుంది. ప్రజల తరపున పోరాటం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఆశయాల్ని అమలుపరిచే దిశగా ఈ ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు మేమందరం కూడా వారికి ప్రత్యేకమైన ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.